హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం సైజ్ బ్లౌజ్ లేనప్పుడు టేప్ తోటి బ్లౌజ్ కుట్టుకోవడానికి కొలతలు ఎలా తీసుకోవాలనేది ఫుల్ వీడియో ఉందన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది తీసుకుందాం అనమాట. ఒక బ్లౌజ్ కుట్టడానికి ఏమేమి మెజర్మెంట్స్ ఉంటాయి ఏంటనేది చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి వెస్ట్ సైజ్ అనమాట, అంటే మనకి నడుం సైజ్ అనమాట. ఎప్పుడైనా సరే బ్లౌజ్ కొలతలలో ఫస్ట్ నడుం సైజ్ అనేది తీసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒకరికైతే 31కి వచ్చింది, ఇంకొకరికైతే 39 వచ్చింది. అలా ఉంటుంది అనమాట. వెస్ట్ సైజ్ అంటే నడుం సైజ్ వచ్చేసి మెయిన్ ఎవరికైనా సరే టేప్ తోటి ఇక్కడ నడుం దగ్గర అలా తీసుకోవాలన్నమాట. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ సైజ్ అనమాట. ఈ చెస్ట్ సైజ్ ఏంటంటే మనకి చెస్ట్ ఉంటుంది కదా, అక్కడ సైడ్ అనేది టేప్తో తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, చెస్ట్ సైజ్ వచ్చి వీళ్ళకి ఒకరికి 34.5, ఒకరికి 40 వరకు వచ్చిందనమాట. సో ఇలా ఉంటుంది చెస్ట్ సైజ్ అనేది, ఇలా ఉంటుంది. సైజ్ బ్లౌజ్ లేనప్పుడు మీరు కొలతలు ఇలా తీసుకోవాలన్నమాట. సో కొత్త నేర్చుకునే వాళ్ళకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి బ్యాక్ లెంత్ అనమాట, అంటే బ్లౌజ్ లెంత్ అనమాట. బ్లౌజ్ పొడవు ఎంత తీసుకోవాలి, కొంతమందికి 12 ఇంచులు, కొంతమందికి 13 ఇంచులు, కొంతమందికి 14 ఇంచులు అలా ఉంటుంది అనమాట. అందుకోసమని బ్లౌజ్ లెంత్ అనేది షోల్డర్ దగ్గర నుంచి నడుం దగ్గర వరకు తీసుకోవాలన్నమాట. వాళ్ళకి ఎంత లెంత్ వస్తుందో అంత పెట్టుకోవాలి మనము. ఎప్పుడైనా సరే షోల్డర్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ వచ్చి షోల్డర్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ అనమాట, అంటే వాళ్ళు కొంతమంది 10 ఇంచెస్ డీప్ నెక్ పెట్టుకుంటారు, కొంతమంది హై నెక్ పెట్టుకుంటారు బ్లౌజ్లకి. సో అందుకోసం అని చెప్పేసి షోల్డర్ దగ్గర నుంచి నెక్ పాయింట్ అనేది కొలుచుకోవాలి, బ్యాక్ నెక్కి అనమాట. ఇది ఇక్కడ మీకు చూపిస్తుంది. ఒకళ్ళకి 8 ఇంచెస్ వచ్చింది, ఒకళ్ళకి 10 ఇంచెస్ పెట్టుకున్నారనమాట. సో ఇలా ఉంటుంది. సో బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ చూద్దాము ఎలా ఉంటాయో. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి అది కూడా షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ అనేది కొలుచుకోవాలన్నమాట. స్టార్టింగ్ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి కొలుచుకోవాలి. ఒకళ్ళకి 5.5, ఒకళ్ళకి 7 ఇంచెస్ పెట్టుకున్నారు. సో ఇలా ఉంటుంది ఫ్రంట్ నెక్ అయితే, చూసారు కదా. ఇప్పుడు అలాగే ఫ్రంట్ లెంత్, కొంతమంది ఏంటంటే బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ కూడా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలనుకుంటారు. మ్యాక్సిమం అయితే బ్యాక్ లెంత్ ఫ్రంట్ లెంత్ సమానంగా ఉంటుందన్నమాట. ఒక్కొక్కరు ఏంటంటే మాకు ఫ్రంట్ లెంత్ కొంచెం ఎక్కువ కావాలన్నట్టుగా ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఫ్రంట్ లెంత్ అనేది కూడా షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి కొలుచుకోవాలన్నమాట. సో అందుకోసమే ఈ పాయింట్ అనేది చెప్తున్నాను. చూసారు కదా ఇక్కడ ఎలా తీసుకోవాలనేది కూడా. సో ఇప్పుడు టోటల్ షోల్డర్ కొలుచుకోవాలన్నమాట. అంటే కొంతమందికి ఏంటంటే టోటల్ షోల్డర్ తీసుకోవాలి, బోట్ నెక్స్కి, అలాగే ప్రిన్సెస్ కట్ మోడల్కి, ఇలాంటి వాటికి షోల్డర్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఒకరికేమో 14.5 వచ్చింది, ఒకరికేమో 15 ఇంచెస్ వచ్చింది. చూసారు కదా, ఇలా టోటల్ షోల్డర్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే ఇటు సైడ్ షోల్డర్ దగ్గర నుంచి ఇటు సైడ్ షోల్డర్ వరకు కొలుచుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు హ్యాండ్ మెజర్మెంట్స్ తీసుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ లెంత్ అనేది కొలుచుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ హ్యాండ్ లెంత్ అనేది ఎలా చూపిస్తున్నాను. ఒకళ్ళేమో 9, 10 ఇంచెస్, ఒకరికేమో 12 ఇంచెస్ అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమందికి 5 ఇంచెస్ కూడా ఉంటుంది. సో ఇదైతే హ్యాండ్ లెంత్ అనమాట. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ అనేది చూద్దాము. సో ఇప్పుడు మనకి హ్యాండ్ లెంత్ 12 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి. ఆ 12 ఇంచెస్ దగ్గర రౌండ్ మార్క్, హ్యాండ్ రౌండ్ తీసుకోవాలన్నమాట. ఒకళ్ళు 5 ఇంచెస్ హ్యాండ్ లెంత్ తీసుకుంటే ఆ 5 ఇంచెస్ దగ్గర హ్యాండ్ రౌండ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ 8, 9 ఇంచెస్ పెట్టిన వాళ్ళకేమో 10.5 వచ్చింది. 12 ఇంచెస్ పెట్టిన వాళ్ళకి హ్యాండ్ రౌండ్ 12.5 వచ్చింది అనమాట. 12.5, 13 వచ్చింది. సో ఇది హ్యాండ్ రౌండ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ రౌండ్ కూడా తీసుకుందాము. ఆర్మ్ రౌండ్ అంటే చంక రౌండ్ అనమాట. సో ఇక్కడ చూడండి, మన చంక దగ్గర నుంచి షోల్డర్ పాయింట్ వరకు టోటల్ క్లోజప్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఆర్మ్ రౌండ్ లూజ్ అనేది వస్తుంది. ఒకరికి 17.5 వచ్చింది, ఒకరికి 18.5 వచ్చింది. సో ఇది ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఒక బ్లౌజ్ కుట్టుకోవడానికి మనకి ఏమేమి మెజర్మెంట్స్ కావాలి కొలత బ్లౌజులు లేనప్పుడు అనేది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్.